ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. బావా ఐస్ క్రీమ్ తిందాం బావా. ఎక్స్క్యూజ్ మీ, ఓ కొబ్బరి బోండం. ఓకేనా? మంటకి వేడి చేసింది, లోపల మండిపోతుంది. నేను కొబ్బరి నీళ్ళు తాగాలి. దిగు. ఐస్ క్రీమ్ బావా. దిగు. అందులో 2 స్ట్రాలు వేసివ్వండి. థ్యాంక్ యూ. తాగాద్యా? అన్నా మాకు కూడా ఒక బోండం 2 స్ట్రాస్ 2. తీసుకో ఆద్యా. టేక్ ఇట్ ఆద్యా. బావా బావా తాగుదాం. బావా తాగు. బావా బావా తాగు. కమ్ ఆన్, డ్రింక్ ఆద్యా. బావా నిదురించే నదిలో మొదలాయను అలలే, ముసుగేసిన ఎదలో చిగురేసెను కళలే. నా నిషేధి నీ ఉషోదయాలే జత కూడవు లేవే ఇరు జగము. థ్యాంక్ యూ ఆద్యా, థ్యాంక్ యూ సో మచ్. ఆ ఎండమావుల భ్రాంతి లాంటిదే మన ఈ బంధం. నా రాతలో ఏ గీత నిన్ను చూపదే సాక్ష్యం. బావా తాగు. బావా తాగు బావా. హే, థ్యాంక్ యూ బావా, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఏయ్, నీ కంటికి నేను అట్టలా కనిపించానా? అలా అడ్డం పెట్టుకున్నావు. సమయానికి సేఫ్టీకి ఏం దొరకలేదు బావా. ఏమీ దొరకలేదని నన్ను అడ్డం పెట్టుకుంటావా? బాబు అక్కడ ట్యాప్ ఉంది, క్లీన్ చేసుకోండి. అలాగే. సారీ చారు, క్లీన్ చేసుకుని వస్తా. రాబోయే రోజుల్లో నా భర్తని ఎలా చూసుకోవాలి, నా పిల్లల్ని ఎలా పెంచుకోవాలి, ఈ ఆలోచనలే తప్ప ఇంకా ఆట గురించి నేను ఆలోచించడం మానేశాను సార్. అంటే నువ్వు ఆడవా? ఇన్ని రోజులు ఎలాగో ఆడాను కదా సార్. ఇక పెళ్లి కాబోతుంటే ఆడుతూ కూర్చుంటే ఎలా సార్? ప్రేమ, పెళ్లి, పిల్లలు, కాపురం, ఇదే నా జీవితం. ఆడది ఇంకా అంతకంటే ఏం కోరుకుంటుంది సార్? స్టాప్ ఇట్. నీ నుంచి ఇలాంటి మాటలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు రామా. అందరిలాగే నువ్వు ఆలోచిస్తున్నావా?
నువ్వేదో బాగా ఆడతావు, ఫ్యూచర్లో మంచి గ్రోత్ సాధిస్తావు అనుకున్నాను. అసలు నిన్ను ప్రేమించిందే నీ ఆట చూసి. ఈరోజు ఆ ఆటే వద్దంటున్నావు. అంటే ఏంటి సార్, మనకి పెళ్ళవుతుంటే ఇంకా ఆటలు ఎందుకు అని? నా సంసారం గురించి నేను ఆలోచించకూడదా? చూడురామా, ప్రేమించడాలు, పెళ్లి చేసుకుని పిల్లల్ని కనడాలు ఇలా చాలా మంది చేస్తారు. అందులో నువ్వు ఒకదానిలో మిగిలిపోవాలనుకుంటున్నావు, అంతేగా? హ్, జీవితం అంటే పెళ్లి పిల్లలు కాదు. బ్రతకాల్సింది జనం కోసం కాదు, అందరిలో ఒకరిలా బ్రతకాలనుకున్నప్పుడు ఆ బ్యాట్ పట్టుకోవడం ఎందుకు? అందరూ ఒకలా ఉంటే మనం వాళ్ళు తలెత్తి చూసే స్థాయిలో ఉండాలి. దేశం జెండా కప్పుకొని ఇది నా దేశం, నా రాష్ట్రం అని గర్వంగా నిలబడే స్థాయిలో ఉండాలి. పుట్టాం, పక్కింటి వాడికి కూడా తెలియకుండా చచ్చాం, అది కాదు బ్రతుకంటే. చస్తే ఏడవడానికి ప్రతి వాడికి నలుగురుంటారు, వాళ్ళ కోసం బ్రతకడం కాదు. మన చావు గురించి మాట్లాడుకోవాలి. మన చావు ఒక ఆటకు బాటకు తీరని లోటని నలుగురు చెప్పుకోవాలి. నీకు తెలియని నలుగురు ఏడవాలి. నీకు సంబంధం లేని వందల వేల మంది నీ గురించే మాట్లాడుకోవాలి. అది చావు అంటే. ఆ బ్రతుకుని చావుని ఇచ్చే వాటిలో ఈ ఆట ఒకటి. నువ్వు చేసే ఒకే ఒక్క గోల్ నీ గురించి రాష్ట్రం మాట్లాడేలా చేస్తుంది. నువ్వు గెలిపించే ఆట ఈ దేశం గర్వపడేలా చేస్తుంది. ఇలాంటి ఆట నాకొద్దు, పెళ్లి చేసుకుని పిల్లలతో హాయిగా ఉంటానన్నావు చూడు, నచ్చలేదు రామా, నాకు నచ్చలేదు. అందరిలాగే నువ్వు ఉన్నావు, అందరిలాగే బ్రతకాలనుకుంటున్నావు. నీ నుంచి నేను కోరుకుంది ఇది కాదు, ఇది కాదు రామా. సార్ సార్ సార్, ఈ క్షణం తెలియని బాధను మోస్తూ ఇరోరం అసలే. ఇంకా మనకు ఆడే అవకాశం ఉంది, అది రామలక్ష్మి చేతిలోనే ఉందని ఇక్కడ అందరికీ తెలుసు. నువ్వు మాత్రమే చేయగలవు. తీయని గాయం ఎదని బాధిస్తుందిలే, పూదండను దారములాగా అల్లేస్తుందిలే. చేసేదే ఏమీ లేదే, మన చేయి దాటిపోయే కాలంతో వాదులాడే పంతాలే మానుకో. మునిమాపుల చందం మన ప్రేమ ప్రబంధం, జత కలవని దూరం ఇరువురి పయనం. నా నిషేధి గదిలో నీ ఉషోదయాలే జత కూడగులేవే, ఇరు జగములు వేరే. ఆ ఎండమావుల భ్రాంతి లాంటిదే మన ఈ బంధం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.